హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈశ్వరి వంటిల్లు వెజిటేరియన్ రెసిపీస్. ఈరోజు మన వీడియోలో 10 నిమిషాల్లో సూపర్ టేస్టీ లంచ్ బాక్స్ పుదీనా కార్న్ మింట్ రైస్ అండి. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా సూపర్ డూపర్ ఉంటుంది. మీకు భలే నచ్చుతుంది. ఒక్కసారి ట్రై చేశారంటే మీరు మళ్ళీ ట్రై చేస్తారు, అంత బాగుంటుంది. సరే ఎలా చేయాలో చూద్దాం. దానికోసం ముందుగా మిక్సీ జార్లోకి 1.5 కప్పు కడిగిన పుదీనా వేసుకోవాలి. పుదీనాకులు అన్నమాట. చూడండి, 1.5 కప్పు వేసుకోవాలి. ఇందులోనే 8 తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత ఇందులోనే పొట్టు తీసి సన్నగా తరిగిన అల్లం 1 స్పూన్ వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్లు ఉప్పు వేయాలి. ఉప్పు వేసిన తర్వాత నీళ్ళేమీ వేయకుండా ఒకసారి మిక్సీ పట్టి తీసుకోండి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టాలి. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా నీళ్ళు, అంటే ఒక 5-6 స్పూన్లు అన్నట్టు అనమాట, వేసి దీన్ని మెత్తని పేస్ట్లో మిక్సీ పట్టి తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టి దీన్ని పక్కన ఉంచండి. ఇప్పుడు పెన్నంలో 3 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే ఉంచి వేడవనివ్వండి, లేదంటే మాడుతుందన్నమాట. నెయ్యి వేడైన తర్వాత 2 స్పూన్లు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఒక 15 కరివేపాకులు వేసి, తర్వాత ఇందులోనే 2 చిటికెళ్ళంతా ఇంగువ అనమాట. ఇంగువ వేసిన తర్వాత లో ఫ్లేమ్లో 1-2 నిమిషాలు కలుపుతూ వేయించండి, సరిపోతుంది. ఎక్కువ పెట్టకండి, మంట మారుతుంది. చూడండి, పోపు వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పుదీనా పేస్ట్ ఉంది కదా, అదంతా వేసుకోవాలన్నమాట. తర్వాత ఇందులోనే 1/2 స్పూన్ పసుపు వేసి అంతా బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 6-7 నిమిషాలు పుదీనా పేస్ట్ అనేది నూనె పైకి తేలే వరకు వేయించాలన్నమాట. చూడండి, ఈ విధంగా నూనె పైకి తేలే వరకు వేయించుకోవాలి. చూసారు కదా, బాగా వేయించాలన్నమాట, అప్పుడే బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఇందులో ఉడికించిన స్వీట్ కార్న్ 1 కప్పు. నేనైతే ఇవి ఆవిరి మీద ఉడికించాను, నీళ్ళలో వేసి ఉడికించకండి, టేస్ట్ అంతా పోతాయి. ఎప్పుడైనా సరే మీరు ఆవిరి మీద ఉడికిస్తేనే టేస్ట్ బాగుంటాయి అన్నమాట, అందుకే చెప్తున్నాను. చూడండి, అంతా ఒకసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత మూత పెట్టుకోవాలి. మూత పెట్టి ఒక 3-4 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించండి. పుదీనా పేస్ట్ అంతా స్వీట్ కార్న్కు పట్టే విధంగా అనమాట. చూడండి, ఇది కూడా బాగా వేగింది కదా. ఇప్పుడు అంతా కలిపి స్టవ్ ఆఫ్ చేసి వండిన అన్నం 4 కప్పులు వేసుకోవాలి. అన్నం వేసిన తర్వాత ఒకసారి స్పూన్తో ఉండలేమీ లేకుండా ఒకసారి కలపండి అన్నాన్నంతా కలిపిన తర్వాత మనం ఇందులో 2 నిమ్మకాయల రసం పిండుకోవాలి. గింజలు పడకుండా చూసుకోండి. గింజలు పడినాయంటే తినేటప్పుడు బాగా చేదుగా అనిపిస్తుంది, మీరు ఇబ్బంది పడతారనమాట, అందుకే చెప్తున్నాను. చూడండి, గింజలన్నీ ఇలా తీసేయండి, అప్పుడే బాగుంటుంది అనమాట. ఇప్పుడు అన్నాన్నంతా మసాలాలు పట్టే విధంగా పుదీనా పేస్ట్ అనమాట పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అంతా బాగా కలుపుకోవాలి అన్నాన్నంతా. తర్వాత సర్వ్ చేసుకోవడమే. ఇది 4గురికి సర్వ్ చేసుకోవచ్చండి. పొద్దున్నే ఆడవాళ్ళందరికీ ఇంటి పని, వంట పని చాలా ఉంటుంది కాబట్టి ఇలాంటి సింపుల్ రెసిపీస్ ట్రై చేశారంటే బాగుంటుందన్నమాట. నచ్చిందండి వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.